హాయ్ ఫ్రెండ్స్, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, హర్షవర్ధన్, రాగ్ మయూర్, రాజేంద్ర ప్రసాద్ నటించిన ఈ సినిమా ఆగస్టు 22న రిలీజ్ కాబోతుంది. అయితే 2 రోజుల ముందే ఈ సినిమా ప్రీమియర్స్ ఏఎంబీలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్లో సాయంత్రం 7 గంటలకి 7:30కి షోలు వేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పడతి అనే గ్రామంలో ఓ ఆచారం ఉంటుంది. జ్వాలా అమ్మవారి కోపం వల్ల పిల్లలు పుట్టడం ఆగిపోతుంది. ప్రతి స్త్రీ మొహం కనపడకుండా పరదా కప్పుకొని ఉన్నప్పుడే ఆ ఊర్లో పిల్లలు పుట్టడం మొదలవుతుంది. ఆ మూఢనమ్మకాన్ని దాన్ని అందరూ నమ్మి ఆ ఊరంతా పరదాలు కప్పుకొని తిరుగుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఒక భర్తకి, ఇంట్లో తండ్రికి, తమ్ముడికి, అన్నకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి పరదా తీసుకొని కనపడకూడదు. ఇది ఆ ఊరు రూల్. అయితే అదే ఊర్లో ఉంటున్న సుబ్బలక్ష్మి ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ అబ్బాయితో 2 రోజుల నిశ్చితార్థం ఉంది అనగా ఆ అమ్మాయి ఫోటో కవర్ పేజీగా ఓ ఇంగ్లీష్ పత్రికలో పడుతుంది. ఆ కవర్ పేజీలో ఉన్న ఆ అమ్మాయి ఫోటోని ఆ ఊరి గ్రామస్తులందరూ అనుకోకుండా చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఊరి ఆచారం ప్రకారం పరదా తీసి పరాయి మగాళ్ళకి కనబడితే ఆత్మాహుతి చేసుకోవాలి. సుబ్బలక్ష్మి జీవితంలో ఆ తర్వాత అనూహ్య సంఘటనలు ఏం జరిగాయి, అసలు ఆ ఫోటో తీసింది ఎవరు, ఇటువంటి ప్రశ్నలకు జవాబు సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల సినిమా స్టార్టింగే చాలా స్లోగా ఎత్తుకున్నాడు. ఉత్తేజ్ మాటల్లో జ్వాలాముఖి గురించి, ఆ కథ గురించి చెప్తాడు. అదంతా అయిపోయాక సుబ్బలక్ష్మి కథ మొదలవుతుంది. సుబ్బలక్ష్మి కథలో అంత కొత్తదనం ఉండదు, అద్భుతమైన డ్రామా ఉండదు, హార్ట్ టచ్ చేసే సన్నివేశాలు ఉండవు. ఓ చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ కూడా చాలా పేలవంగా, చాలా చిరాగ్గా రాశాడు, రొటీన్గా రాశాడు. అంటే సినిమాలో మగవాళ్ళందరూ మాట మీద నిలబడిన వాళ్ళు, ఏ పని సరిగ్గా చేసుకోలేని వాళ్ళు, కుటుంబాన్ని పోషించలేని వాళ్ళు, మూఢనమ్మకాలు నమ్ముతూ ఆడవాళ్ళని హింసిస్తూ ఉంటారు అన్నట్లు చూపించాడు తప్ప ఒక్క మగ క్యారెక్టర్ కూడా చాలా గొప్పగా ఉన్నట్టు, ఉన్నతంగా ఉన్నట్లు చూపించలేదు. అఫ్ కోర్స్ అలా అంటామని రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ని పెట్టారు, కానీ ఆ క్యారెక్టర్ కూడా అది చిన్న గెస్ట్ అపీరియన్స్ అంతే. రాజేంద్ర ప్రసాద్ చెప్పే పక్షుల కథ కొంచెం ఆలోచింపజేస్తుంది. అక్కడ డైలాగ్స్ బాగున్నాయి. ఇక ఓన్లీ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ని బేస్ చేసుకొని సినిమా కథ అంతా నడపలేమని తెలుసుకొని షార్ట్ ఫిలింలో ఉన్న ఈ కథని కొంచెం సాగదీయడానికి దర్శన రాజేంద్రన్ క్యారెక్టర్, అమిష్ఠా క్యారెక్టర్ని ఉపయోగించుకున్నాడు. అయితే ఆ క్యారెక్టర్ కూడా మగవాళ్ళ చేతిలో మోసపోయి డిప్రెషన్కి గురైన క్యారెక్టర్ లాగే ఉంటుంది. మళ్ళీ ఒక లేడీ ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ని కూడా చూపిస్తారు. ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్న ఒక సాధారణ గృహిణిగా, భర్తను బాగా చూసుకోవాలనుకునే గృహిణిగా ఉండాలనుకుంటూ ఉంటుంది. అంటే ఆడవాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చింది చేయరు, సమాజంలో గొప్పగా బతకడానికి, గొప్పగా బతుకుతున్నాం అని చూపించుకోవడానికి ఏదో పని చేస్తారు అన్నట్లు ఈ క్యారెక్టర్ని చూపిస్తాడు. అఫ్ కోర్స్ నిజానికి బయట చాలామంది అలాగే బతుకుతున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న పెద్ద చిక్కు ప్రశ్న ఏంటంటే, ఊరంతా మూఢనమ్మకంతో ఉంటే ఆ ఊరికి కరెంట్ ఇచ్చిన గవర్నమెంట్ కనీసం ఆ ఊర్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఉండడు, ఒక పంచాయతీ ఉండదు, మహా అయితే ఓ 50 ఇళ్ళు ఉంటాయి. దానికోసం పరదాలు అమ్ముతూ తిరుగుతూ ఉంటాడు హీరోయిన్ తండ్రి. మళ్ళీ ఆ ఊర్లో జాతర జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ ఊరి ఆచారాన్ని ఒక్కళ్ళు ప్రశ్నించరు. పోన్లండి, అదొక మూఢనమ్మకం, సినిమా కోసం అలా జరిగింది అనుకోవచ్చు. అసలు ఆడవాళ్ళకి ఏం కావాలి? మళ్ళీ ఇందులో ఒక గృహిణి క్యారెక్టర్ ఉంటుంది. గృహిణిగా బతకాలని ఆమె పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఒక క్యారెక్టర్. అఫ్ కోర్స్ నా దృష్టికోణంలో అలా అనిపిస్తుంది. మరి కొంతమందికి అయ్యో పాపం ఇన్నాళ్ళు కష్టపడింది కదా, ఓ 10 రోజులు రెస్ట్ తీసుకొని చక్కగా ఊర్లు తిరిగి రావచ్చు కదా అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అదే మగాడికి కూడా అప్లై చేసి చూస్తే, మగాడు కూడా రోజు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి సంపాదించి తెస్తూ ఉంటాడుగా, వాడు అలాగే అనుకొని ఓ 10-15 రోజులు సరదాగా రోడ్లెమ్మట తిరిగి వస్తే పరిస్థితి ఏంటి? అసలు ఇక్కడ ఆడవాళ్ళు ఎంచుకున్న మార్గమే తప్పు అన్నట్లు సినిమాలో దర్శకుడు నర్మగర్భంగా చెప్పకనే చెప్పాడు. మనం ఏం అవ్వాలి అన్నది మనం ముందే ఎంచుకున్నప్పుడు దానికి కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటాయి. వాటిని ముందే మనం తెలుసుకొని దాని ప్రకారం వెళ్ళిపోవాలి. కానీ ఆ మార్గం ఎంచుకున్నాక అందులో ఉన్న కష్టాలను చూశాక మళ్ళీ వేరే అడ్డదారులు తొక్కుదాం అన్నట్లు వెళ్తేనే ఆడైనా మగైనా ఎవరికైనా సరే ఇబ్బందులు తప్పవు. స్వేచ్ఛ అనేది ఆడకి మగకి ఒకటే. ఈ కాలంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరూ సమానంగానే పెంచుతున్నారు. చాలా డెవలప్ అయింది సమాజం. ఇంకా పల్లెటూరులో కొన్ని మూఢనమ్మకాలు, ఆచారాలు ఉంటాయి. అవి ఇంకా తప్పదు. వాటి నుంచి బయటపడాలంటే సమాజంలో ఏది మంచి, ఏది చెడు అన్నది తెలుసుకున్నప్పుడే వాటి నుంచి బయటపడతాం. అది ఆడైనా మగైనా అందరికీ ఒకటే. ఈ సినిమాలో రిలీఫ్ ఏంటంటే హర్షవర్ధన్, సంగీత ట్రాక్. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు కొంత రిలీఫ్ ఇస్తాయి. అఫ్ కోర్స్ అవి మిస్టర్ పెల్లం సినిమాకి దగ్గరగా ఉన్నా మరి దోశ అంటే ఆ మాత్రం కూడా తిప్పలేని మగోళ్ళు ఉన్నట్లు చూపిస్తాడు ఆ క్యారెక్టర్లో దర్శకుడు. యాక్టర్స్ అందరిలో అనుపమ పరమేశ్వరన్ ముసుగేసుకొని మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సింది పోయి ముసుగేసుకున్నప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. మనకి చాలా ముసుగులో ఉన్న షార్ట్స్లో
ఆమె పెదాలు ముక్కుతోనే మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంది, కానీ ఆమె ఇవ్వలేకపోయింది. ఇక పరదా తీసేసిన తర్వాత ఆమె మేకప్ బాగుంది అనిపిస్తుంది. పల్లెటూరు అమ్మాయిగా బాగా చేశారు. ముఖ్యంగా పై పెదానికి అటు ఇటు పైన కొంచెం నల్లగా షేడ్ ఇచ్చి మధ్యలో మాత్రం చిన్న ట్రయాంగిల్లో పింక్ షేడ్ వదిలేశారు. ఇలాంటి పెదాలు పల్లెటూరు అమ్మాయిలకు ఉంటాయి. ముక్కు మీద కళ్ళ కింద చిన్న చిన్న నల్లని మచ్చలు పెట్టి అందంగా చేశారు మేకప్. అంతే తప్ప ఆమె పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్న సీన్ అయితే ఒకటి లేదు. తన ఫోటో ప్రచురించిన మ్యాగజైన్ని చింపేసి ఆమె బాధపడే సన్నివేశంలో డైలాగ్స్ చాలా వీక్గా ఉన్నాయి. అయినా సరే దర్శన రాజేంద్రన్, సంగీత పర్ఫార్మెన్స్తో ఆ సీన్ని రక్తి కట్టించారు. ఇంటర్వెల్ బ్లాక్ని చాలా చక్కగా అద్భుతంగా ఇవ్వాల్సింది పోయి చాలా సాదాసీదాగా ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశం తర్వాత రావాల్సిన సన్నివేశాన్ని ముందే చూపించి అక్కడ ఇంటర్వెల్ ఇచ్చాడు. అది చాలా చిరాగ్గా అనిపించింది. దర్శకుడికి స్క్రీన్ ప్లే మీద అస్సలు పట్టు లేదని తెలిసిపోతుంది. క్లైమాక్స్లో ఎమోషన్ సన్నివేశాన్ని కూడా స్లో మోషన్లో తీయడం పెద్ద మైనస్. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాలో ట్రావెలింగ్ సన్నివేశాలు ఎక్కువ ఉన్నప్పుడు అద్భుతమైన లొకేషన్స్లో తీయాలి. ఒక్క జలపాతం ఉన్న షాట్ తప్ప ఒక్కటి కూడా అద్భుతంగా వావ్ అన్న ఫీలింగ్ కలిగించేలా ఫోటోగ్రఫీ లేదు. దర్శన రాజేంద్రన్ ఉన్నంతసేపు చక్కగా డబ్బింగ్ చెప్పినట్లుంది. ఆవిడ సొంత వాయిస్ అనుకుంటా, చాలా బాగుంది. ఆమె నవ్వు మొహం కానీ ఆమె అందమైన కళ్ళు కానీ కట్టి పడేస్తే చూసేవాళ్ళని. యాక్టింగ్ కూడా బాగానే చేసింది ఉన్నంతలో. సంగీత మాత్రం ఉన్న ఇద్దరు నల్ల హీరోయిన్ల మధ్యలో తెల్లగా యాపిల్ పండులా మిలమిల మెరిసిపోతూ చక్కటి పెర్ఫార్మెన్స్, చక్కని యాక్టింగ్తో, కామెడీ టైమింగ్తో అదరగొట్టిందని చెప్పొచ్చు. రాగ్ మయూర్ హీరోయిన్ లవర్గా కొంచెం ఓవర్ చేశాడు. ఆ క్యారెక్టర్ని 2-3 సీన్లోనే టపక్మని మార్చేయడం దర్శకుడు చేసిన పెద్ద మైనస్ పాయింట్. మ్యాగజైన్ మీద కవర్ పేజీలో ఫోటో చూసి పెళ్లికి వద్దనడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది సినిమా చూసేవాడికి. పోనీ అదేనా ఎక్స్పోజింగ్ షాటా? కాదు, ఓన్లీ క్లోజప్ ఫేస్. ఇలాంటి క్యారెక్టర్స్ రాసి మగాళ్ళు పరువు మగాళ్లే తీసుకోవడం సరదాగా అనిపిస్తుంది. పోనీ సూపర్ అందగత్యం చేసుకున్నాడా అంటే మసిబొగ్గు లాంటి అమ్మాయిని చేసుకుంటాడు. ఇంకా అది మీరే తెర మీద చూడండి. ఇక బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలు అయితే హిమ్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చాడా అన్న ఫీలింగ్ వస్తుంది మీరు పాటలు విన్నాక. మగువ అస్సలు ఒక్క పాట కూడా బాగోదు, ఎమోషనల్గా కూడా అనిపించదు. అఫ్కోర్స్ అంత ఎమోషనల్ సన్నివేశాలు ఉంటే అతను కూడా మంచి సంగీతం ఇచ్చేవాడేమో. అంత సన్నివేశాలు ఈ సినిమాలో లేవు. క్లైమాక్స్ కూడా ఒకటి ఇటుకు పట్టుకొని హీరోయిన్ కొట్టేయడానికి వస్తాడు. అక్కడ ఏం జరుగుతుంది అన్నది మనం ముందే తెలుసుకోవచ్చు. హీరోయిన్ కూడా చిన్న బకెట్ లిస్ట్ రాసుకుంటుంది. ఆ బకెట్ లిస్ట్ పూర్తి చేయకుండా సినిమాను ముగిస్తాడు దర్శకుడు. ఆ గౌతమ్ వాసుదేవ్ మేనన్ పాత్ర ఎందుకు వచ్చిందో ఎందుకు పోతుందో కూడా తెలియదు. కథను పెద్ద మలుపు తిప్పిన పాత్ర అంత సింపుల్గా ముగించడం, 2-3 సీన్లకే పరిమితం చేయడం అంత బాగలేదు. ఇది ఒక సరికొత్త ప్రయోగం, ఎమోషనల్ జర్నీ, హృదయాన్ని కట్టిపడేస్తుంది అని నేను చెప్పలేను. అలాగని టైంపాస్కి ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు. ఎవరి కోసం అంటే సంగీత కోసం, హర్షవర్ధన్ కోసం. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రధాన పాత్ర అయిన సుబ్బలక్ష్మి పాత్ర అంత గొప్పగా రాయలేదు. ఆ పాత్రలో వచ్చే మార్పు కానీ, ఆ మార్పుకి కారణమైన సన్నివేశాలు కానీ కొత్తగా గొప్పగా హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని డైలాగులు కూడా అంత గొప్పగా అనిపించవు. కానీ నిజంగా ఆడవాళ్ళని కాపాడుతుందా అని కూడా మనం అనుకోవచ్చు. ఈ సినిమా చూస్తే ఆడవాళ్ళకి పరదా కానీ బుర్కా కానీ ఎంత కాపాడుతుంది అన్నది ఈజీగా అర్థమైపోతుంది. అదొక్కటే దర్శకుడు చక్కగా చెప్పాడు ఈ సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?